హలో యస్, వాతావరణం చూస్తే భలే చల్లగా ఉంది. వేడి వేడిగా ఆనియన్ పకోడీ తింటే బాగుంటుంది అనిపించింది అనమాట. ఆలస్యం చేయకుండా 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా నిలువుగా కట్ చేసేసుకున్నాము. అవి కట్ చేసుకుని బాగా నలిపేసుకున్నమాట. నలిపేసుకుని అందులో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా కారము, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు చాప్ చేసుకుని వేసుకున్నాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, ఒక 3/4 నుండి 1 కప్ వరకు శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా కలుపుకున్నాం. వాటర్ ఎక్కువ అవసరం పడదండి, ఎందుకంటే ఆనియన్స్ కూడా తడిగా ఉంటాయి కదా. తర్వాత కొద్దిగా 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకొని చూపిస్తున్న విధంగా పకోడీలు వేసేసుకుని 2 వైపులు ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. అంతేనండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పకోడీలు అయితే రెడీ. ఆనియన్ పకోడీ మాట. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.